హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్జేసీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ ఎంజీ రోడ్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం చాలా దూరం నుంచి అయితే ఇక్కడ చేరుకున్నారు. సో స్టూడెంట్స్ ఈ టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు, స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రూప్ తీసుకున్నారు అనేది మనం కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం. ఎంపీసీ. సో పెద్ద అయ్యాక ఏమవ్వాలని కోరిక? సాఫ్ట్వేర్. సో మరి ఎంట్రన్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? సూపర్, మంచి ప్రిపేర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వచ్చారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యాచారం. రంగారెడ్డి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అయ్యారా? గ్రూప్ ఏది? ఎంపీసీ. మరి పెద్ద అయ్యాక ఏమవ్వాలని? ఇంజనీరింగ్ అయ్యి మీ డాడీ కష్టాలన్నీ తీర్చేయాలని, మీ డాడీ కాదు ప్రతి పేరెంట్స్ కూడా కోరిక అదే ఉంటుంది, పిల్లల్ని ఉన్నతంగా చూడాలని ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఎక్కడి నుంచి వచ్చారు? కురంపల్లి. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎంట్రన్స్ కోసం? మంచిగా ప్రిపేర్. పెద్ద అయ్యాక ఏమవ్వాలని? ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆల్ ది బెస్ట్. వచ్చారు ఫిలిం నగర్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు? చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. సో పెద్ద అయ్యాక గోల్ ఏంటి? పోలీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ సో యూ. మరి వాళ్ళని నీ కోరికనా మీ అమ్మ నాన్న కోరికనా? మమ్మీ డాడీ. అంటే మమ్మీ డాడీ కోరిక అంటే నీ కోరిక కూడా అదేనా? ఎస్. సో ఇద్దరి కోరిక ఒకటే కాబట్టి లక్ష్యం చేరుకోవడం చాలా ఈజీ. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వనస్థలిపురం నుంచి. ఎక్కడి నుంచి వచ్చారన్న? వనస్థలిపురం నుంచి అన్న. అమ్మాయి ఏ గ్రూప్ ఇచ్చారు? ఎంపీసీ తీసుకున్నారమ్మా. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? నార్మల్గా ప్రీవియస్ పేపర్స్ చూసుకుని ప్రీవియస్ పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యారు. సో గోల్ ఏంటి? అందరు మ్యాక్సిమం ఎంపీసీ చెప్తున్నారు. ఎంపీసీలో మీరు ఏం కావాలనుకుంటున్నారు జీవితంలో? నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ అంతే. మళ్ళా కూడా అదే అనుకుంటున్నాము. అదేనా? అట్లయితే గోల్ ఈజీ అయిపోతుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ అనుకున్నప్పుడు మనం ఏదో లాయర్ పోలీస్ అనుకున్నాక ఎగ్జిట్ అయిపోతుంది. అట్లా ఏం లేదండి, పిల్లల సొల్యూషన్ తీసుకొని మేము దీనికి ప్రిపేర్ చేస్తాం. ఎంట్రన్స్ ఇప్పటివరకు ఏమైనా రాశారన్నా? ఇదే ఫస్ట్ టైం? దేని గురించి? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇదే ఫస్ట్ రాశారా? ఇంతకుముందు వేరే రాసాం, దాంట్లో రాలేదు. ఆల్రెడీ ఆమె గురుకుల సోషల్ వెల్ఫేర్లోనే చదువుతుంది ప్రస్తుతానికి. సో నా ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్జేసీ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో పేరెంట్స్గా స్టూడెంట్స్కు చదువుపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అందరి పిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళు బాగా చదువుకొని బాగుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. సో చదువుకుంటేనే మన దేశం మరింత ముందు, ఎవరైనా అంతే ముందుకెళ్లాల్సింది. సో మన రోజుల్లో అయితే మనం అంత గొప్ప చదువులు లేవు, చదివించలేదు కూడా. మన వాళ్ళకి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మనం చదివించుకోవడం బెటర్ అనిపించింది. తను చిన్నప్పటి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్లోనే చదివింది, టీఎస్ఆర్జేసీ నుంచి. ప్రస్తుతానికి 10th కూడా అక్కడే రాసింది. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు రాపిస్తుంది. వాళ్ళే పంపించారు. వాళ్ళేనే లేదు, మనమే అప్లై చేసుకున్నాం. వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు కానీ ఇక మనమే చేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే రాపిస్తున్నాం. తను 5th క్లాస్ నుంచే సోషల్ వెల్ఫేర్ చదువుకున్నాం. పేరెంట్స్ ఎంకరేజ్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు ఎడ్యుకేషన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుకట్పల్లి. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇదే ఫస్ట్ టైమా ఇప్పటివరకు రాశారా? లేదే, ఫస్ట్ టైం రాసాం. ఫస్ట్ టైం. సో ఎంపీసీలో ఫ్యూచర్లో ఏమవ్వాలని? ఐఏఎస్ ఆఫీసర్. ఎంపీసీ. సో జీవితంలో ఏమవ్వాలని కోరిక? ఐపీఎస్. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎంకరేజ్ చేయాలి. అంత పెద్ద పోస్ట్ చాలా బాధ్యతలు పెద్దగా పెట్టుకున్న వాళ్ళకు, ఒక ఛానల్ వాళ్ళమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. బాగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చరికొండ. ఎక్కడి నుంచి? చరికొండ. ఎక్కడి నుంచి? ఏ జిల్లా? రంగారెడ్డి. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం? మంచిగానే ప్రిపేర్. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎక్కడి నుంచి వచ్చారు? సరికొండ నుంచి. అడిగి బయలుదేరారు? ఎప్పుడు బయలుదేరారు? నేను సిటీలోనే ఉంటా. పిల్లల్ని బస్ ఎక్కి రమ్మని చెప్పిన. 4:30కి మాకు నైట్ అవుట్ బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కడి నుంచి వస్తున్నారు? బొందుగుల, రాజపేట మండల్, బొందుగుల, యాదాద్రి డిస్టిక్ నుంచి. ఓకే. సెంటర్ అయితే ఎంత దూరం పడ్డది? అంటే యాదాద్రి అంటే అక్కడ టీఎస్ఆర్జేసీ సెంటర్ పడలేదన్నా? అంటే నేను ఈ లొకేషన్లోనే ఉంటాను కాబట్టి పిల్లల్ని తొందరగా రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఈ అడ్రస్తో నుంచే మీరు అప్లై చేశారు? నుంచి వచ్చారు? కొడంగల్. కోడంగల్ నుంచా?
ఎన్ని గంటలకు బయలుదేరారు? నైట్ 2 o'clock బయలుదేరారా? ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎంపీసీ. సో ఎట్లా ప్రిపేర్ అయ్యావు? మంచిగా ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి టీఎస్ఆర్జేసి. సో ఇక్కడ ఒక్కొక్కరుగా ఇప్పుడైతే చాలా దూరం నుంచి చేరుకుంటున్నారు. సో ఇక్కడున్న కొందరిని అయితే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కేపీహెచ్పి నుంచి. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం? మంచిగా ప్రిపేర్ అయినా. సో ఎంపీసీ అయితే తీసుకున్నారు. చాలా గ్రూప్ అయితే చాలా పెద్ద గ్రూపు. చాలా అవకాశాలు అయితే ముందుకు వెళ్ళడానికి ఉంటాయి. నా లైఫ్లో గోల్ వచ్చేసి ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం. ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలామంది అయితే కోడంగల్ వివిధ ఏరియాల నుంచి అయితే వచ్చారు. సో మరింత మందిని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బోడుప్పల్. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఎంపీసీ అంటున్నారు. సో మీ గోల్ ఏంటి? ఇంజనీరింగ్. సో చాలామంది అయితే ఎంపీసీలో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బీటెక్లు అయితే ఎంచుకుంటున్నారు. సో ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అయ్యారా? ఇదే మొదటి ఎంట్రన్స్ ఎగ్జామ్సా? ఇంకా ఇప్పటివరకు ఏమైనా రాశారా? చాలా రాశారు. బోడుపల్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్నాము. అందరూ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కోసం బోడుప్పల్, కోడంగల్, తాండూరు అండ్ లోకల్ వివిధ ఏరియాల నుంచి అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. సో ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ప్రైవేటు కాలేజీలలో అందరు కూడా లక్షలు పెట్టుకోలేరు. అయితే గురుకులలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. ఎందుకంటే ఎక్సలెంట్గా విద్య అయితే బాగుంటుంది, చదువు బాగుంటుందని చెప్పి అందరు కూడా ఎంట్రన్స్ రాయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్జేసి అయితే ఇందులో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మనం ఎంజీ రోడ్ శ్రీ చైతన్య స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ అయితే చేరుకుంటున్నారు. సో స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ కూడా చాలా దూరం నుంచి అయితే ఇక్కడ చేరుకున్నారు. సో మరింత మందిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం కొంతమంది పేరెంట్స్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? తాండూరు నుంచి ఎన్నింటికి బయలుదేరారన్న? తాండూరు నుంచి 3 గంటలకు ట్రైన్. తెల్లవారుజామున 3 గంటల ట్రైన్. 3 గంటలకు. అంటే ఆ సెంటర్ అక్కడ పడలేదన్న? అక్కడ పడలేదు. సో చూశారు కదా, తాండూరు నుంచి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఇక్కడ హైదరాబాద్ మీదకి వచ్చే రైల్లో ప్రయాణించి ఈ సమయానికి ఇక్కడ చేరుకున్నారు. సో చదవంటేనే తప్పదు. ఇక పిల్లల్ని ఉన్నత స్థానాలకు చేర్చాలనేది పేరెంట్స్ బాధ్యత. ఇప్పుడు అందరూ చదువుకుంటున్న రోజుల్లో చదువు చాలా ముఖ్యమైనది. సో మరింత మందిని అడిగి తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భువనగిరి నుంచి. 4 ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అందరు కూడా ఎంపీసీ తీసుకుంటున్నారు. సో ఎంపీసీలో ఏంటి? బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీరా? సో మ్యాక్సిమం ఎంపీసీ తీసుకుంటున్నారు. క్లివర్ స్టూడెంట్స్ మనం అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? జయనగర్. ఇక్కడ లోకలా? హైదరాబాద్ లోకలా? సో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం? ప్రిపేర్ అయ్యారా? ఎంపీసీ తీసుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? ఎల్లమ్మ హౌసింగ్ బోర్డ్. ఎల్లమ్మ కుకట్పల్లి. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. సో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. టీఎస్ఆర్జేసీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యాను. ఎంపీసీలో ఏంటి? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్. రేపు అందరు కూర్చొని ఉన్నారు. చెప్పు తల్లి, ఎక్కడి నుంచి వచ్చావు? జిన్గూరు నుంచి. అంటే సెంటర్ అక్కడ పడలేదన్న? సో తల్లి ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీలో ఏంటి? సాఫ్ట్వేరు. సో మరి ఎంపీసీ తీసుకున్నారు. టీఎస్ఆర్జేసీలో ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మంచిగా ప్రిపేర్ అయ్యారా? ఓకే. కింద నుంచి వచ్చారు? హైదరాబాద్. కార్బన్ నుంచి. సో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? మంచిగా పొద్దుగా లేస్తున్నాం, 5కి చదువుకున్నాం. ఇప్పటివరకు ఏదైనా ఎంట్రన్స్ రాశారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎంపీసీలో ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ అంటున్నారు. మరి అమ్మాయి తీసుకున్న గ్రూప్ మీరే తీసుకోమని చెప్పారా? ఎంపీసీ ఆమె తీసుకున్నాం. చిన్న ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి. ఎందుకు మన మహబూబ్నగర్లో కూడా పడ్డాయి కదా సెంటర్? అంటే ఇక్కడనే పెట్టుకున్నాం మేము, సిటీ ఉండే. ఓకే. ఎంపీసీ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మంచిగా ప్రిపేర్ అయ్యాను. సో గోల్ ఏంటి? పెద్ద అయ్యాక ఏమవ్వాలని? పోలీస్. సో
సో ఎంపీసీలోనే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఎంపీసీ ఆల్మోస్ట్ ఎంపీసీ కనిపిస్తుంది అంతా ఇక్కడ. సో చిన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ నుంచి. ఫిలిం నగర్ నుంచి. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అండి. పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ని చాలామందిని అడిగి తెలుసుకున్నాము. సో అందరు కూడా మ్యాక్సిమం 90% అయితే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నామని చెప్తున్నారు. సో పేరెంట్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో తాండూరు, వికారాబాదు, కోడంగల్లు, సిటీ నలుమూలల నుంచి అయితే ఈ సెంటర్కి అయితే చేరుకున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అసలు చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువుకోవాలనే పట్టుదల, స్టూడెంట్స్కు చదివించాలనేది పట్టుదల పేరెంట్స్కి అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే చదువుకుంటేనే కష్టాలు. ఈరోజు చదవకపోవడం వల్లనే అనేక రకాల దోపిడు, కార్మిక దోపిడీ అనుకోవచ్చు మనము, వివిధ సామాజిక దోపిడీ, వివిధ దోపిడీలన్నీ ఎవరికి కూడా చదువు లేకపోవడం వల్లనే. సో రాబోయే జనరేషన్స్, రాబోయే తరాలు అయితే ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టారు. మనం రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే ఈ దేశంలో దోపిడీని అరికట్టవచ్చు. అనేక రకాల దోపిడీ, ఒక్క దోపిడీ అనేది మనం ఒక రకంగా చెప్పడానికి రాదు. అనేక రకాలైన దోపిడీని అయితే అరికట్టించవచ్చు. అందరూ చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది. చదువు లేకుంటే ఎన్ని ఇబ్బందులో ఈరోజు చాలామంది అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు 10వ తరగతి చదువుకున్న వాళ్ళకు శాలరీస్ ఎంత ఉన్నాయి, డిగ్రీ చదివిన వాళ్ళకి ఎంత ఉన్నాయి. సో అందరూ చదువుకుంటేనే అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు 10వ తరగతి చదువుకున్న అబ్బాయి చేస్తున్న పనే అదే డిగ్రీ చదువుకొని చేస్తే ఆ వేతనం ఎక్కువ ఉంటుంది. సో చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుకుంటేనే దేశం మరింత ముందుకెళ్తుంది అనేది అయితే ఈ జనరేషన్ అర్థం చేసుకున్నది. పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా చదువుపై ఏమాత్రం నిర్లక్ష్యం చూపడం లేదు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, ప్రైవేట్ అయినా, ఒకవేళ ఆ గురుకులలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాకపోయినా వాళ్ళు ఎన్ని కష్టాలైనా ఇళ్లలో పనిచేసి అయినా పేరెంట్స్ పిల్లల్ని చదివించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. సో రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగాలి, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సో అందరూ కూడా గొప్ప చదువులు చదువుకోవాలి. ప్రతి ఒక్కరింట్లో కనీసం మినిమం డిగ్రీ నుంచి పీజీ, పిహెచ్డి వరకు అందరూ గొప్ప చదువులు చదువుకొని దేశం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టీఎస్ఆర్జేసీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన అందరిని అయితే అడిగి తెలుసుకున్నాము. సో అందరు బాగా ప్రిపేర్ అయ్యి మ్యాక్సిమం 95% అయితే ఎంపీసీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చామని చెప్తున్నారు. చాలా 90% సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు, కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్తున్నారు. సో అందరికీ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ అయితే ఎవరు నిర్లక్ష్యం చేయకుండా అందరు కూడా గొప్పగా చదవాలని చెప్పి ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్.